హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల సందడి ప్రారంభం కాబోతుంది. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే మొన్న ఎన్నికల్లో కూటమికి 175కు 164 సీట్లు రావడానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు, వాళ్ళని గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటానికి అధికార పక్షం సిద్ధమైపోయింది. 3 పార్టీలు కూడా దీనికి సంబంధించి 10 రోజుల్లో మొదటి విడత ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రకటన రాబోతుంది. అయితే నామినేటెడ్ పోస్టులు 3 పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. తెలుగుదేశం నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 పార్టీలు ఏ విధంగా ఈ నామినేటెడ్ పోస్టుల యొక్క పంపిణీ ఉండాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముగ్గురు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూర్చొని ఏ రేషియోలో నామినేటెడ్ పోస్టులు పంపిణీ చేసుకోవాలనేటువంటి దాని మీద బాగా పంపిణీ ఇది చేసుకున్నారు. ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఒకటి ఏమిటి అని అంటే, ఎక్కడ తెలుగుదేశం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట అక్కడ 60% తెలుగుదేశం వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వస్తాయి, 30% జనసేన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వస్తాయి, 10% బీజేపీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వస్తాయి. అదేవిధంగా మరి జనసేన గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల 60% నామినేటెడ్ పోస్టులు జనసేన వాళ్ళకు వస్తాయి, 30% తెలుగుదేశం వాళ్ళకు వస్తాయి, 10% బీజేపీ వాళ్ళకు వస్తాయి. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట 50% నామినేటెడ్ పోస్టులు బీజేపీ వాళ్ళకు వస్తాయి, మిగతా 50% తెలుగుదేశం, జనసేన వాళ్ళు పంచుకుంటారు. ఈ రేషియోలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు బాగా పంపిణీ చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా నామినేటెడ్ పోస్టులు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు కాల్ఫర్ చేశారు. అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఆల్రెడీ అయిపోయింది ఈ ప్రక్రియ. అప్లికేషన్లు తీసుకునేటువంటి ప్రక్రియ పూర్తయింది. ఈ అప్లికేషన్ స్క్రూటినీ ఇప్పుడు జరుగుతుంది. మొదటి దశ సంబంధించి 10 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేయబోతున్నారు. చాలా త్వరితగతిన, ఇప్పుడు 2 నెలలే ప్రభుత్వం వచ్చి, అయినా సరే వెంటనే కార్పొరేషన్లు ఈ అన్ని నామినేటెడ్ పోస్టుల్లో దీని ద్వారాగా పాలన ప్రజలకి మరింత దగ్గర చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రకటించారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో, నిజంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారో, పార్టీ కోసం పోరాటాలు చేసినటువంటి వాళ్ళు, కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి దాని మీద స్పష్టం చేశారు. తెలుగుదేశం ఒక క్రైటీరియా కూడా పెట్టుకున్నది. తెలుగుదేశం సభ్యత్వం ఉండాలి ఒకటి, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు అనేటువంటిది. మొన్న ఎన్నికల సమయంలో ఓటర్ నమోదుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఓటర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారా లేదా, సూపర్ 6ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా లేదా, అదేవిధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన పోరాటాల్లో వాళ్ళు పాల్గొన్నారా, పాల్గొంటే ఎన్ని కేసులు నమోదయ్యాయి, కేసులు ఎక్కువ నమోదు అయ్యి ఉంటే వాళ్ళకి అదనపు అర్హత, నారా లోకేష్ చెప్పారు కదా, ఎక్కువ కేసులు ఎవరుకుంటే వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కానీ ప్రయారిటీ కానీ ఉంటుందనే విషయాన్ని చెప్పారు కదా. ఆ విధంగానే గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి విధంగా తెలుగుదేశం జాగ్రత్తలు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు, ఎవరైనా సరే మీరు అప్లికేషన్లు అందరూ పెట్టండి, మీ సమర్థత ఏమిటి, మీకు ఏ అంశంలో ప్రవేశం ఉంది, మీరు ఇక్కడ ఈ విధమైన నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే ఏ విధంగా మీరు పని చేయగలుగుతారు, అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు అప్లికేషన్లు పెట్టండి, ఖచ్చితంగా అందరికీ ప్రయారిటీ ఇచ్చేటువంటి విధంగా చూస్తామని. బీజేపీ కూడా వాళ్ళకి ఎక్కడైతే బీజేపీని మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఒకటి, రెండవది ఏంటి అని అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చినప్పటికీ కూడా బీజేపీలోకి, ఎందుకంటే బీజేపీలోకి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఎంపీల సీట్లలో కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇచ్చారు కదా.
ఎందుకు వాళ్ళు ఎదగాలనుకునేటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆ విధంగా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ నామినేటెడ్ పోస్టులు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా నిర్ణయించుకుని ఉన్నారు. 10 రోజుల్లోనే నామినేటెడ్ పోస్టుల ప్రకటన రాబోతుంది. ఈ పండగ అన్ని పార్టీల్లో అధికార పక్షాల్లో కనపడుతుంది.